ఎత్తుకొచ్చి నువ్వే అనగానే ఏడ్తే జరైతే అమ్ములో మత్తడి కడికి వచ్చిందని ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఆ దగ్గర దాకా పోయి ఆ వ్యూ అయితే మీకు క్లారిటీగా చూపిస్తాము. సో ఖచ్చితంగా వీడియో పైన సపోర్ట్ అయితే చూపెట్టుర్రి. అండ్ మేబీ ఒకవేళ దీని మీద మీ సపోర్ట్ వస్తే అక్కడ క్యాంపింగ్ కూడా చేస్తాం దీని ముంగట్నే. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన బోట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బోట్కి అంతా కూడా గ్లూ లాంటిది స్టిచ్ చేసినాం కదా, అతకబెట్టినాం కదా. ఇది వచ్చేసి ఏంటిదంటే ఏంటిదిరా మొన్న మీరు ఇది బోట్ టెస్టింగ్ వీడియోలో చూసిరు కావచ్చు ఆల్రెడీ. మేము వాటర్లోకి ఎక్కితే కొద్దిగా వాటర్ లీక్ అవుతున్నాయని చెప్పినా కదా. ఆ లీక్ని 100% ఆపనీకి మొత్తం ఎక్కడ కూడా ఇగో ఇష్టపెట్టకుండా అంత గ్లూ అయితే పెట్టినాం. నిన్న అట్లా కూడా స్క్రూలకి కూడా కొద్దిగా లీక్ అవుతుంది. అది కూడా కాకుండా మొత్తమే గ్లూ అయితే యూజ్ చేసినాం అనమాట. నాకు తెలిసి ఇప్పుడు ఈ బోట్ని తీసుకొని మనం టెస్టింగ్ చేసినట్లయితే 100% వాటర్ ప్రూఫ్. దీనిలో ఒక్క సుక్క కూడా నీళ్ళు రావు. మొన్ననే సక్సెస్ అయింది, ఇప్పుడు 100% సక్సెస్ అవుతుంది. ఒకవేళ వాటర్ రాకుండా స్టేబుల్ ఆగితే దీంట్లో ఇంకొక చెక్ వేసుకొని క్యాంపింగ్ వేద్దామని అయితే ప్లానింగ్ చేస్తున్నాము. చేద్దాం. కూరగాడు ఇంకొకటి ఐడియా వేసి పెట్టిండు, అటన్న పోతాం దీంట్లోనే అయితే ఏదో ఒకటి అవుతుంది నెక్స్ట్ వీక్గా. సో ఇప్పుడు వచ్చేసి వేరొక వీడియోకి ప్లాన్ చేసినాం. వర్షం వచ్చేటట్టు ఉంది. ఒకవేళ వర్షం వస్తే క్యాన్సిల్ అవుతుంది, వర్షం రాకుంటే ఆ వీడియో అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇక వీడియో తీస్తుంటే పెద్ద పాంబే అయింది. ఏదిరా అది? ఆ పన్నది ఇలానే అన్నది బాబాయ్. నాకు క్లియర్గా కనబడుతుంది, కెమెరా కనబడతలేదు. ఏదిరా కెమెరాలా? భూగున కానేనా? భూగ మీదనే కదా. ఇప్పుడు కనబడది. ఇలా అన్నది మంచిగా మలుసుకొని పన్నది. ఇక బయటకు రా అమ్మ. నవంబామే అది ఇలానే ఉంది. అయింది అక్కడ కనబడుతుంది తోక. ఇవాళ దాకా గాయస్ ఒక వీడియో అయితే షూట్ చేసినాము. ఆ వీడియోలో బాగా అరే తలప్ష పని చెప్పరాదు, తలప్ష అని ఉంది. స్కూటీ వచ్చేసి ఆగిపోయింది, స్టార్ట్ అవుతలేదు. ఎంత స్టార్ట్ చేసినా కానీ నాకు తెలిసి దాంట్లో పెట్రోల్ అయిపోయినట్టున్నది. అందు గురించి ఏం చేస్తున్నాం అంటే దీంట్లో నుంచి మొత్తం పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ దాంట్లో పోతున్నాము. ఆ తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తాము. తాజానికి ఫోన్ చేసి చెప్పినాము, అరే నీ బండి పెట్రోల్ అయిపోయింది అని చెప్పేసి వాడు గిలిగా కొట్టుకుంటుండు. ఏమైందంటే దాంట్లో పెట్రోల్ తీసి ఫస్ట్ దీంట్లో పోసినాం. దాంట్లో షాన్ ఉందేమో అని, తర్వాత అలా అయిపోయింది. ఇప్పుడు ఇళ్ళకించి తీసి అలా పోతున్నాం. సో ఇదే మిక్సింగ్ నడుస్తుంది. ఒకవేళ స్టార్ట్ అయితే చక్క డైరెక్ట్ ఇంటికి అయితే పోవాలి. ఇంటికి ఎందుకు మారా మచ్చా మత్తడి కాడ మత్తడి దుంకుతుంది మొత్తం. ఇయ్యాల మాయరా కడకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, ఇక్కడ మత్తడి అయితే దుంకుతుంది. ఆల్రెడీ మీరు క్యాంపింగ్ వీడియోలో చూడొచ్చు నాకు తెలిసి. ఆ మత్తడి దగ్గరికి ఇప్పుడు పోతాం. ఇక మేము ఇవాళ తిండి తినలేదు, 5 అవుతుంది. పోయి ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత వచ్చి పోదాం. ఏమైందిరా పోతున్నా? క్లీన్ అవుతుందా? నేను లెన్సులు ఉన్నాయా? లెన్సులు పెట్టు. మరి ఇంకేం చేస్తావు? మరి క్లీన్ అయిందా? గీతలు అయితే వాళ్ళ ఇటు చూపెట్టు, దగ్గర పెట్టి కెమెరా చూపెట్టు. అవన్నీ ఏంద్రా గీతలు? ఇప్పుడు డన్ పెట్టేసేయాలి. స్టిక్ ఏదిరా? స్టిక్ కాదు నా స్టిక్ పట్టుకొని పోదాం. ఇట్లా స్టిక్ మచ్చబండ్లు ఉంటుంది. నీ మైకి నీ ముక్కు మస్తుంది దగ్గర రే. నీ ముక్కు పెట్టుకున్నా అబ్బారే పెట్టు గీతలు పడతాయి. ఇది దీనికి ఏమైనా అయింది అనుకో కొత్తది కొనుక్కోవచ్చు. లెన్స్కి ఏమైనా అయితే ఆ లోపల దానికి ఏమైనా అయింది అనుకో బారేసి ఫస్ట్ ఏమైనా ఆర్డర్ ఇద్దాం పారా, ఆకలి అవుతుంది. ఇది పడుతుంది అలా. బాబాయ్ గురి తప్పలేదు రోయ్. కింద పోవాలా బాబాయ్? డబ్బిరికి వెళ్తలేదు. ఇక పెట్రోల్ పోసినాం కాబట్టి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. స్కూటీ స్టార్ట్ అయిందనుకో జంపు. ఇగో ఏదో అనుకుంటే ఇంకేదో ఏం లేవాట. చేపలు మిర్చిలా అమ్ముతారు. ఏవి తినాల్సుకో. అన్న తినడు కాబట్టి, అన్న నాన్ వెజ్ తినడు కాబట్టి మళ్ళీ వేరే ప్లేస్ లో పోతున్నాం. ఒకవేళ నాన్ వెజ్ తింటే చేప ముక్కలు తింటుంటాం మంచిగా. ఏంటండి చేప ముక్క? ఏమైందిరా? అవా ఇలా కూడా పెట్టి ఇక పనిలో పని వాళ్ళని ఎప్పుడన్నా పెట్టించిన లేదు, మనం పెట్టిస్తాం దీంట్లో. అంతవా అడుగుతా 10,000 ఆగానా?
మొన్నకు ఒక వీడియో తీసినాం కిట్టు బండి మైలేజ్ మంచిగా. ఇప్పుడు అన్నని అడిగితే అన్న ఏమన్నాడంటే బండి 60 ఇస్తుందట మైలేజ్ అన్నాడు. కానీ మన బండి వచ్చేసి 38 బండి అమ్ముతాడట డైరెక్ట్ 5,000 ఎక్కువ 10,000 10,000 వాళ్ళ 4 వేసి కాల పెడతాం తర్వాత తీసుకోవాలి. అరే అదే అన్న మనో ఆ రోజులే అదే ఎత్తుకొచ్చినా చెప్పలే ఆ రోజు కనిపించింది మనం చూసినాంగా. ఫోన్ ఎత్తుకొచ్చింది మీరే ఏడుపోకం పెట్టిండు. ఫోన్ ఎత్తుకొచ్చింది నువ్వే కారా అనగానే ఏడ్తే జరైతే కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మచ్చవాడు ఒక్కడు వచ్చేసి నాన్ వెజ్ తింటారు, అందరూ కూడా మన మంచూరియా తింటారు. మచ్చా పదం అవుద్దా ఇప్పుడు ఆడికి బామా ఇక్కడ అయితే ఉన్నది ఇంతకుముందు చూపెట్టిన బాగు కడి పోతాం తెలియ గోడ చేసినా వద్దా నాకు కూడా మచ్చా తెలియదా అన్నకి వాపస్ అన్నది వాపస్ తీసుకో. ఇలా పోయేది ఉందా? సీట్లే తింటరా తీసుకున్నా తింటున్నా. గులాబ్ జామ్ వస్తుంది ఆగురి మన దాకా మోషన్స్ అయినాయి. ఇప్పుడు రెడీ వాళ్ళు రెండు మా గురించి అదే పర్యాయము ఎప్పుడైనా సరే కానీ ఆగాలి అంతే. గిన్నె మొత్తం ఈ మన సపడే కాదు ఏం లేదు भाई वो पूरा दे दो ये पीता है बोल रहा है అయితే కాదు అయ్యాలా తిన్నుడు. గులాబ్ జామ్ అయితే తిన్నాడు. తిన్నాక గట్టిగా ఉంది అంటుండు. ఇప్పటికి ఇంకా తినలే ఇన్నో ఇలా కలిసిపోయింది చింటూ. ఒకటేసారి సాగైనా అన్న మనం అడిగైతే పోతున్నాం కదా ఆడ తొవ్వ అందరూ మంచిగా ఉన్నది అన్నారు. తొవ్వ చూడు అంత ఎట్లా వెళ్ళి పొక్కలు. ఇవ్వాలి కనబడతాం వాళ్ళని. మత్తడికాడికి పోతుందా ఎంతమంది ఆడుతుంది అంతమంది అడుగులేనా? అరే వాళ్ళేం చెప్తారు ఏం చెప్తారు పోదంటారు. అప్పుడు ఏం చేస్తాం? వెనక పడతా. ఇలా కోళ్ళ ఫామ్ అవుతున్నాయి. కోళ్ళు వద్దాం ఇప్పుడు ఈడికి కాదు. కోళ్ళు ఇల్లున్న కోళ్ళు ఎప్పుడు వద్దాం తెలుసా? నేను అయినాక వద్దాం మంచిగా. మచ్చ అయితే నన్ను ఇక్కడ దింపేసి పోతున్నావు. నువ్వు ఎక్కితే బండి అటు పోదని. ఎందుకు పోదు మా పోతుంది. మనం మత్తడి అంటున్నాం. ఫైనల్లీ మనం మత్తడి కాడికి అయితే వచ్చినాం. లొకేషన్ మొత్తానికి గాయ్స్ మేము ఏదైతే మత్తడి అని అప్పటి నుంచే ఎగురుతున్నామో ఆ మత్తడి దగ్గరికి అయితే వచ్చినాము.
కాకపోతే ఇంకా అదేంది డ్రోన్ తీసుకొచ్చుంటే మస్తు ఉంటుండే. ఎస్టర్డే మేము ఆల్రెడీ రోడ్ పై నుంచి డ్రోన్ షాట్స్ తీసినాము, అవి చూపిస్తాం. చిప్పలు గాడి పోదాం పర్రా, అక్కడ మంచిగా ఉన్నట్టున్నది యోగినా దారి. యోగి శంఖం ఉంది కదా, దీంతోనే కడక్ పీక్ వస్తుంది. మాకు కూడా వస్తుంది. నువ్వు నడవలేసావురా. కింద పడితే ఇంకా చూపి నేనెంట రావనే శరీరదికి పోయిర్రు. వచ్చినాము ఆందాకా పోయినాం. కాకపోతే మేము అనుకున్న స్పాట్ కి రీచ్ అయితే కాలేకపోయినాము. 7 లేస్తాక బాగా వస్తున్నాయి కదా, ఆడికి పోదాం అనుకున్నాం కానీ కళ కలుపుతలేదు ఆడికి. సో మొత్తానికి గాయస్ ఈ క్రేజీ వ్యూ దగ్గర ఇప్పటిదాకా స్ప్రైడ్ అయితే ఆయనము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఆ దగ్గర దాకా పోయి ఆ వ్యూ అయితే మీకు క్లారిటీగా చూపిస్తాము. సో ఖచ్చితంగా వీడియో పైన సపోర్ట్ అయితే చూపెట్టుర్రి. అండ్ మేబీ ఒకవేళ దీని మీద మీ సపోర్ట్ వస్తే అక్కడ క్యాంపింగ్ కూడా చేస్తాం దీని ముంగట్నే. నిన్న వాటర్ కాడ తిరిగి ఆ గుండ్ల మీకు దుంకే వరకు కావచ్చు, మొత్తం పానం శాతాకుండా అయింది. ఆడికేంచి అని ఇంటికి వచ్చినాం. 7 గంటలకు మేము వచ్చినాము ఇంటికి. మొత్తం అంతా క్లోజ్ చేసిన వచ్చే వరకు 7 అయింది. రాగానే వండుకున్నా అంటే మొత్తం కోమ తినలే, ఏం చేయాలి అటు నిద్రపోయినా మొత్తం. సో మళ్ళీ 3 గంటలకు లేచిన. 3 గంటలకు లేచి మనం మెయిన్ వీడియో ఎడిట్ చేసిన థార్ వీడియో మీరు ఆల్రెడీ చూసిరుగా వచ్చి నిన్న. ఆ తర్వాత బ్లాగ్ వీడియో అయితే రెడీ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. సో ఫటాఫట్ ఫ్రెష్ అయిపోయి అంటే పనులు తోముకొని ఏదైనా తిందాము, ఫుల్ ఆకలి అవుతుంది. సో ఇదే గాయస్ ఈరోజు బ్లాగ్. ఒకవేళ ఈ బ్లాగ్ పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే దాని దగ్గరికి ఉంది ఆడ మంచిగా కింద బండలు ఉన్నాయి, అక్కడ క్యాంపింగ్ అయితే చేస్తాము. కంప్లీట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.